ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగము. లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారు అని ఆయన వారిని అడుగగా, యేసయ్య ప్రశ్న వేస్తున్నాడు. ఒంటరిగా శిష్యులతో మాత్రమే కూర్చున్నప్పుడు జనసమూహము నా కొరకు ఏమని అనుకుంటున్నారు? ఈ యొక్క ప్రశ్న అలనాడు శిష్యులను వేశాడు కదా. ఒకవేళ ఈ దినాన ఇదే ప్రశ్న మనకు వేస్తే నువ్వు యేసయ్యను ఏమనుకుంటున్నావు? ఏ విధంగా యేసయ్యను చూస్తున్నావు? ఏ విధంగా యేసయ్య నీకు గ్రహింపులోకి వచ్చాడు? ధనాన్నిచ్చేవాడు యేసయ్య, సమృద్ధినిచ్చేవాడు యేసయ్య, ఘనతనిచ్చేవాడు యేసయ్య, బంధువర్గాన్నిచ్చేవాడు యేసయ్య, అనేకుల ముందు గౌరవ స్థితిలో నిలబెట్టేవాడు యేసయ్య అని వేరువేరుగా ఈ మాటలు కలిగి ఆయనను గుర్తిస్తే, బలం పోయిన రోజున యేసయ్యను విడిచిపెడతామా? ధనం పోయిన రోజున యేసయ్యను కాదంటామా? మన చుట్టూ బంధువులు బలగము మనల్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యను విడిచిపెడతామా? గౌరవం లేని స్థితి వచ్చినప్పుడు యేసయ్యను అవమానంగా చూస్తామా? ఏమనుకుంటున్నావు నువ్వు యేసయ్యను? యేసయ్య ఆ కలువరి సిలువలో నా కొరకై రక్తము కార్చిన వాడు అన్న మాట మనము గుర్తు పెట్టుకోగలిగితే, మన జీవితంలోని పాపపు బ్రతుకు నుండి పరిశుద్ధమైన బ్రతుకులోకి ఆయన మనల్ని నడిపించినాడు అన్న మాట మన హృదయంలో ఈ మాటను దాచుకొని విశ్వాసంగా నిలబడగలిగితే ఎల్లవేళలా ఆయన ఎవరో నీకు బాగా అర్థమవుతుంది. నిన్ను రక్షించినవాడు, నిన్ను పరమునకు చేర్చుటకు ఆ పరమును విడిచి భువికి తెంచినవాడు. అట్టి నమ్మకమైన దేవుని సన్నిధానంలో ఉన్నావు. ఆయన మన కొరకై కలువరి శిలువలో వేలాడినవాడు. మన కొరకై జీవితాన్ని ఇచ్చుట కొరకు ఆయన బలియాగమైన వాడు. ఆ యేసయ్యను నీ జీవితాన్ని కొరకై ఆయన ఎంతగా తన ప్రాణ త్యాగాన్ని చేసినాడో జ్ఞాపకం పెట్టుకుంటే యేసయ్య ఎవరో అర్థమవుతుంది. యేసయ్యను ఏ విధంగా గుర్తిస్తున్నావు? ధనం ఇస్తేనే యేసయ్య, బలం ఇస్తేనే యేసయ్య, స్వస్థతనిస్తేనే ఆయన నాకు ప్రభువుగా దేవునిగా ఉన్నాడు అన్న మాట చెబుతామా? ఒకవేళ అట్టి విధంగా గుర్తిస్తే అవి దొరికిన తర్వాత ఆయన మర్చిపోతావు. షరతులతో యేసయ్యను వెతకటానికి వీల్లేదు. ఒకనాడు యేసయ్యను ఆ సిలువ పైన ఎక్కించినప్పుడు అక్కడ ఉన్నవారంటారు, ఇప్పుడు నువ్వు దిగిరా, నువ్వు దేవుని కుమారుడవని మేము నమ్ముతాం అంటూ షరతు పెడుతున్నారు. షరతులు లేకుండా ఆయన ఎవరో గ్రహించగలగాలి. షరతులు లేకుండా ఆయన్ను ప్రేమించగలగాలి. ఎందుకంటే ఆయన ఏ షరతు పెట్టలేదు నిన్ను నన్ను రక్షణ భాగ్యంలోకి నడిపించడానికి. ఈ 40 దినాల శ్రమల వారాల్లో గడిపి ఎన్నో విషయాలు, పాఠాలు మనం నేర్చుకున్నాం. ఎన్నో సిలువ గూర్చిన సత్యాలను మనము గ్రహింపులోకి తీసుకున్నాం. గత దినము ఈస్టర్ సండే రోజున యేసయ్య నా కొరకే తిరిగి లేచాడంటూ చాలా కేరింతలు కొడుతూ, చాలా గట్టిగా కేకులు వేస్తూ ఆయన గూర్చిన సంతోషాన్ని అనేకుల ముందు వ్యక్తపరిచినాం. ఇక ఆయనను ఇప్పుడు నువ్వు ఏ విధంగా గ్రహించి కొనసాగుతావు అనేదే ప్రశ్న. నిన్నటితో సంతోషం ముగించబడ్డదా? ఇక ఈ రోజు నుండి తిరిగి మళ్ళీ నీ పాత రోత జీవితంలోకి వెళతాను అనంటే ఆ యేసయ్య నువ్వు ఏమాత్రము గుర్తించలేదు, గుర్తించకుండా బ్రతికేస్తున్నావని అర్థం. దయచేసి మన అవసరతల కొరకు యేసయ్య వైపుకు వచ్చే వారంగా కాకుండా, మన యొక్క అక్కర్ల కొరకు యేసయ్య వైపుకు చేతులు చాపే వారంగా కాకుండా, ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని కలిగి నిత్యత్వంలోకి నడిపించగలిగిన వాడు నా యేసయ్య మాత్రమే అంటూ నమ్మకంగా ఏ స్థితిలోనైనా ఆయన్ను విడవక వెంట కొనసాగే వారముగా, ఆయన మాటలు అనేకులకు అందించే వారముగా మనల్ని చూసినప్పుడు వీరు
యేసయ్య బిడ్డలు అని ఇతరులు సాక్ష్యం ఇచ్చే విధంగా నిలబడతాం. అది ఆయనకు మనకు మనం ఇవ్వగలిగే గుర్తింపు. నీవు గుర్తించే విధానాన్ని బట్టి ఇతరులు నీవు నమ్మిన యేసయ్యను గుర్తిస్తారు. నీవు పరిచయం చేసే విధానము నీ జీవితాన్ని బట్టి ఉంటుంది. మరువవద్దు, యేసయ్యను అవసరతల కొరకు వాడుకోవడం కాదు, యేసయ్యే మన జీవితం కావాలి. మిగతావన్నీ దొరికిపోతాయి, మిగతావన్నీ అందుకోగలం, కానీ యేసయ్యను లేకుండా నువ్వు జీవించలేవు. అందుకే ఆయన్ను నువ్వేమనుకుంటున్నావు, ఏమని గుర్తిస్తున్నావు? ఈ యొక్క లేఖనాల్లోని మాటలు హృదయంలో దాచుకుందామా? ఆయన రక్షకుడని, ఆయన అభిషిక్తుడని, ఆయన మన పాపములన్నిటినీ ఆయన భుజం పైన మోసుకొని ఆ సిలువలో వేలాడి తన ప్రాణాన్ని బలిగా అర్పించి నా కొరకే ఆయన తిరిగి లేచినాడన్న మాట జ్ఞాపకం ఉంటే ఎల్లవేళలా నువ్వు ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా ఉంటావు. నిత్యత్వంలోకి చేరే నమ్మకమైన జీవితాన్ని కలిగిన వాడుగా, ఆయన మంచి కాపరిగా నీకు కనపడతాడు. యెహోవా రాఫాగా నీకు కనిపిస్తాడు. ఆయన నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటాడు. ఆయనను మాత్రం విడవక ఎల్లవేళలా కలిసి కొనసాగుదామా? దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. ఈ చిన్ని లేఖన భాగం కొరకే వందనాలు. అవునా తండ్రి, మేము మర్చిపోతున్నాం. నువ్వెవరో కొన్నిసార్లు జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాం. చాలాసార్లు మేమనుకున్నదే మేము జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. మాకు కావలసిన వాటి కొరకే నీవు ఉన్నావని మేము మా అవసరతలను బట్టే మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. కొన్నిసార్లు ధనం కొరకు వస్తున్నాం, బలం కొరకు వస్తున్నాం, స్వస్థత కొరకు వస్తున్నాం. కొన్నిసార్లు ఒంటితనంగా ఉన్నానని వాటిని పోగొట్టుకోవడానికి నీ వైపుకు వస్తున్నాం. కానీ అవన్నీ తీరగానే నిన్ను మేము మర్చిపోతున్నాం. అయ్యా, మరుపులో లేకుండా నువ్వేంటో, నువ్వు మా కొరకు దేని కొరకైతే వచ్చావో ఆ కార్యము జరిగించడానికి ఎంత శ్రమను అనుభవించినావో గుర్తించి నా తండ్రి, నీ కొరకు బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ స్థిరపరిచి నడిపించుమని, మా జీవితాల్లో రాజుగా, ప్రభువుగా నీవే ఉండి మా బ్రతుకులను ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి. వారికి ఉన్న ప్రతి అక్కర అవసరత నీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. దుఃఖంతో ఉన్న బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. సమస్యల్లో ఉన్న బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసించిన ప్రతి బిడ్డకు నువ్వు కార్యం జరిగించి దేవునిగా ఉన్నావు నాయన. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారికి ఉన్న ప్రతి అక్కర అవసరత నీ మహిమలో తీర్చబట్టకు కృప చూపించి చక్కటి జవాబు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మంచి స్వస్థతతో నింపండి అయా, మంచి కాపుదలతో నింపండి, సమృద్ధితో నింపండి నాయన. కుటుంబాలను క్షేమాభివృద్ధితో నింపి నడిపించమని నాయన, వారి జీవితాల్లో నీవై ఉండి నా తండ్రి, నీవే గురిగా ఉండి వారిని కొనసాగింపచేయని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ మందని మీ దయల చేతి కప్పచెప్పుకుంటూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. వీలైనంత మట్టుకు ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.